ఎగ్ నూడిల్స్ చేయడానికి నేను ఆల్రెడీ కడాయిలో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక ఎగ్ మాత్రం పగలగొట్టి వేసుకుందాం. ఫస్ట్గా ఈ ఆయిల్లోనే ఎగ్ బాగా ఉడికిపోవాలి. ఓకే, ఇలా ఉడికిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను. మీరు కారానికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఒక 4 మనుషులకు కాబట్టి ఒక ఎగ్, ఒక 3 పచ్చిమిర్చి వేసాను నేను. ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. మనకి పచ్చిగా లేకుండా బాగా టోస్ట్ అయిపోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా. ఎగ్ సైడ్కి పెట్టేసుకుందాం. మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగ పొడవుగా కట్ చేసుకుంది వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు మనకి మరీ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసామంటే ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. కొద్దిగా సాల్ట్, ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. బాగా హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని. మనకి ఉల్లిపాయలు ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది. కొద్దిగా మనకి మెత్తబడిపోతాయి, ఉల్లిపాయలు మెత్తబడిపోతే చాలు. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ చికెన్ 65 వేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను చేశాను, లింక్ కూడా పెట్టాను ఆల్రెడీ, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళకి నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇందులో ఇవి సగం వేసేస్తాను, తర్వాత మిగతా సగం వేసుకుందాం. ఒక 2 సెకండ్లు అలాగ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూనే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి గసగసాలు ధనియాలు వేసిన పౌడర్, ఇది వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా, తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. కలిపేసాం కదా, దీన్ని ఒక సైడ్కి ఇలాగ పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ ఒక 1.5 స్పూన్కి అయితే గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ వచ్చేసి సోయా సాస్ వేస్తున్నాను. ఈ రెండింటిని స్లో ఫ్లేమ్ మంట వచ్చేసి బాగా తగ్గించేసుకొని ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలాగనే కొద్దిగా థిక్ అవ్వాలి. థిక్ అయిన తర్వాత మొత్తంగా కలిపేసేసుకోవచ్చు. చాలా ఇంకా థిక్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కలిపేసేసుకుందాం ఒకేసారి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, వేసి ఒకసారి కలిపేసేసుకొని నూడిల్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రై అయిపోయింది మనకి. నేను నూడిల్స్ అయితే ఆల్రెడీ ఇలాగ బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇలాంటి ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి బయట సూపర్ మార్కెట్స్లో. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఇన్స్టంట్ నూడిల్స్ దొరుకుతున్నాయి. ఇది ఇలాగ ప్యాకెట్స్ అనమాట, పెద్ద ప్యాకెటే దొరుకుతుంది.
అది తెచ్చుకొని మనం ఏం లేదు కట్ చేసుకొని మనము ఒక రెండుగా, ఇవి ఆల్రెడీ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి రెండుగా తుంపేసి నీళ్ళలో బాయిల్ చేసుకోవాలి. మన నీళ్ళు ఎలాగ వేసుకోవాలంటే మనకు నూడిల్స్ వచ్చేసి మునిగి కొద్దిగా పైకి వస్తే చాలు. ఒక 2-3 నిమిషాలు మనం ఉడికించుకున్నామంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసామంటే మనకి చేతికి అంటుకోకుండా వస్తాయి. ఇలాగ పొడి పొడిగా వస్తుంది నూడిల్స్. ఇలాగ బాగా పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఎంచక్క బాగా మనం ఫ్రై చేసుకున్నప్పుడు బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా ఇలాగ మిక్స్ చేసేసుకుందాం. మనం కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, పీసులు అవి ఇరిగిపోకుండా మనకి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనం ఇలాగ ఒక 2 గంటలు ఇలాగ తీసేసుకొని ఇలాగ చేసేసుకున్నామంటే బాగా పొడి పొడిగా వస్తాయి. ఒకే దాంతో చేసామంటే కూడా మనకి కొంచెం తిప్పడం కష్టమైపోతుంది. అందుకని నేను ఇలాగ 2 తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు అలాగే వేడి మీద పెట్టేసి దింపేసుకుందాం. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఆల్రెడీ ఇందాక మనం చికెన్ పకోడా కొంచెం తీసి పెట్టాను కదా, దాన్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇంకా కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ కూడా కాదు, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా వేసేసి కలిపేసుకుందాం. మన చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను. నేను ఇప్పుడు స్టవ్ దింపేసాను. నాకు దాని మీద పెట్టేసి తిప్పడానికి రాలేదు. అందుకని ఇలాగ ఒక 2 చిన్న ఫోక్స్ తీసేసుకొని, ఎందుకంటే మనకి ఇలాగ పొడి పొడిగా రావాలి కదా, నూడిల్స్ అనగానే మనకి పొడి పొడిగా ఉంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని ఇలాగ కింద పెట్టేసుకొని నేను కలిపేసుకుంటున్నాను అనమాట. ఎక్కడైనా సరే ఒక చిన్న చిన్న ముద్దలు లేదంటే అంటుకుపోయి ఉన్నాయంటే మనం ఇలాగ చేసుకుంటే కనుక బాగా వచ్చేస్తాయి. బాగా కలిసిపోతుంది మనకి మసాలా కానీ, వేసిన చికెన్, ఎగ్ మొత్తం మసాలాలన్నీ బాగా కలిసిపోతాయి అన్నమాట. అందుకని ఇలాగ చేస్తున్నాను. ఇలాగ ఒకసారి కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి దింపేసుకుందాం. ఇంకా మన చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. బాగా పొడి పొడిగా వచ్చింది. ఇలాగ చేసుకున్నారంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్టవ్ కట్టేస్తాను. మనం దీన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. మన చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి కదా. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.